ఫామ్ హౌస్ లో దాక్కున్నా లాక్కొచ్చి లోపలేస్తాం. గత ప్రభుత్వంలో హైదరాబాద్ ను గేట్వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చారు. ఆ భూతాన్ని కూకటి వేలతో పెకిలించేందుకే మేము ఈగల్ ఫోర్స్ ను తీసుకువచ్చాం. ఎవరి మిత్రులైనా బంధువులైనా వదలం. రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ రహితంగా చేస్తాం. అబ్బా, ఏం శిల్క పలుకులు చూడండి ఒకసారి. ఇక్కడ గత ప్రభుత్వంలో గేట్వే ఆఫ్ డ్రగ్స్ గా మార్చిందంట. గత ప్రభుత్వంలో దొరికినాయా లేకపోతే మీ ప్రభుత్వంలో దొరికినాయా? 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి డ్రగ్స్ మన చర్లపల్లిలో దొరికితే ఈయనకు నోరు రాలే మాట్లాడుతందుకు. మళ్ళీ పట్టుకుంది మన తెలంగాణ పోలీసు వాళ్ళు కాదు, మహారాష్ట్ర పోలీసు వాళ్ళు. మరి ఆ డ్రగ్స్ తయారు చేసే దాంట్లో ఎవరెవరికి వాటాలు ఉన్నాయో తెలియదు కానీ 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్, 1 రూపాయి 2 రూపాయలు కాదు, 12,000 కోట్లు మొత్తం. అక్కడ ముడి సరుకు అంటే డ్రగ్స్ తయారు కావడానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఉంటుంది కదా, ఆ ముడి సరుకు ఈ డ్రగ్స్ అన్నీ కలుపుకుంటే అటు ఇటుగా 40,000 నుంచి 50,000 కోట్ల విలువైనటువంటి ఈ మొత్తము డ్రగ్స్, దాని ముడి పదార్థాలు అంత విలువైనటువంటి దొరికితే మహారాష్ట్ర పోలీసులు దాదాపు 2-3 నెలలు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేసి, ఒక డెకాయ్ ఆపరేషన్ చేసి, ఒక కూలీ లెక్క కానిస్టేబుల్ని ఆ ఆపరేషన్లకు పంపించి నిర్ధారణ చేసుకొని కరెక్ట్గా అది డిస్ట్రిబ్యూట్ అయ్యే సమయానికి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. మహారాష్ట్ర పోలీసులు తెలంగాణకు వచ్చి 2 నెలలు ఇక్కడ ఆపరేషన్ చేసి, స్ట్రింగ్ ఆపరేషన్ చేసి, మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఇట్లా విసుకుంటూ కూర్చున్నారు. మన డీజీపీ గారు స్లీపింగ్ మోడ్, హోంశాఖ మంత్రి గారు వెరీ స్లీపింగ్ మోడ్, మిడ్ నైట్ స్లీపింగ్ ఉంటుంది కదా, అంత డీప్ స్లీప్లో ఉన్నాడు అనమాట మన హోంశాఖ మంత్రి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు అది ఉందా రాష్ట్రంలో? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నదా? దానికి పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారా? గాలికి వదిలేసిరా? ఆ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు డీజీపీ కోసం పైరవీలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది, మామూలుగా పనిచేస్తలేదు. ఇక నేను డీజీపీ అయితే ఇంతకంటే ఇంకా ఎక్కువ పనిచేస్తా అని చెప్పేసి ఆయన డీజీపీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మన హోంశాఖ మంత్రి గారు హోంని హోంకు అప్పచెప్పేసిండు. ఆయన కార్యక్రమాలు ఆయన చేస్తుండు, దుప్పటి కప్పుకొని సినిమా చూసే కార్యక్రమాలు. సో కాబట్టి ఈ రకంగా తయారయ్యారు. ఏది చక్కగా ఉన్నదండి? డ్రగ్స్ 12,000 కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ దొరికితే కనీసం మాట్లాడలే, పోలీసులు మాట్లాడలే, ప్రభుత్వం మాట్లాడలే, ఎవ్వరు మాట్లాడలే. ఆ డ్రగ్స్ ఎక్కడ పోయినాయి, ఏడు నుంచి తెచ్చిర్రు, దాని వెనకాల ఉన్నది ఎవరు, ఏంది కథ? ఈగిల్ అంట, ఈగిల్ ఏడ ఉన్నది? ఏ చెట్టు మీద ఏ త్వరలో వండుకుంది ఈగిల్ పోయి? ఏడ ఉండేదండి ఈగిల్? మనం ఎందుకు పట్టుకోలేకపోయింది ఈగిల్ 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ని? మహారాష్ట్ర పోలీసులు వచ్చి పట్టుకురు, చిన్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వాళ్ళు వచ్చి పట్టుకున్నాం. నీ ఫోర్సు, నీ ఈగిల్ ఫోర్సు ఎక్కడ పోయింది? గుడ్లు పెట్టబోయినా అది? ఎంత అబద్ధం చూడండి పచ్చిగా. ఇప్పుడు అసలు మారుతూ ఉంది. గేట్వే ఆఫ్ డ్రగ్స్గా గతంలో కాదు, ఇప్పుడు గేట్వే ఆఫ్ డ్రగ్స్గా మారుతూ ఉంది హైదరాబాద్. ఎక్కడ చూసినా మొత్తము దారుణాలు, దుర్మార్గాలు, ఈ క్రైమ్ రేటు భయంకరంగా పెరిగిపోయింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి క్రైమ్ రేట్ లెక్కలు తీస్తే గతంలో ఉన్నటువంటి క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నది? ఒక 2-3 ఇంతలు పెరిగిపోయింది క్రైమ్ రేటు రాష్ట్రంలో, ప్రధానంగా హైదరాబాద్లో. మరి మీరు ఎట్లా అద్భుతంగా పరిపాలిస్తున్నట్టు? ఉట్టి మాటలు చెప్తున్నాడు, చేతలు మాత్రం ఘోరంగా ఉంటున్నాయి. మీ ఏలుబడిలో అవినీతి ఏ రేంజ్లో ఉందో నిన్న ఒక అధికారి దొరికింది కదా, మీరే పట్టించారు కదా. మీ కింద ఉన్నటువంటి శాఖనే పట్టుకుందిగా పోయి. మరి మీరే డైరెక్షన్ చేసిరా, మీరే ప్లాన్ గీసిరా, స్కెచ్ ఎవరు గీసిరా ఏందా అనేది తెలియదు కానీ పట్టుకున్నాడుగా. 2 కోట్ల రూపాయలు నగదే దొరికింది, 200 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకు బినామీల పేర్ల మీద. ఆయన ఇంకో గట్టి మంత్రి గారికి దగ్గర మనిషి. ఆ గట్టి మంత్రి మీద ఇరికేయడం కోసం ఈయనను పట్టుకున్నారు, లోపల వేసిరు. ఇప్పుడు ఆ గట్టి మంత్రిని కూడా సమయం వచ్చినప్పుడు ఇరికిస్తారు. ఇందులో తెలియదా?